మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి హైకోర్టులో చుక్కెదురైంది. తనకు గన్మెన్లను కేటాయించాలని శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తనకు ప్రాణహాని ఉందని అందులో పేర్కొన్నారు శ్రీనివాస్ గౌడ్. అయితే మాజీ మంత్రి అభ్యర్థనను నిరాకరించింది హైకోర్టు. ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. శ్రీనివాస్ గౌడ్ కు గన్మెన్లు అవసరమో లేదో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది హైకోర్టు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి హైకోర్టులో చుక్కెదురైంది. తనకు 4+4 గన్మెన్లను కేటాయించాలని శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తనకు ప్రాణహాని ఉందని అందులో పేర్కొన్నారు శ్రీనివాస్ గౌడ్. అయితే మాజీ మంత్రి అభ్యర్థనను నిరాకరించింది హైకోర్టు. ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. శ్రీనివాస్ గౌడ్ కు గన్మెన్లు అవసరమో లేదో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది హైకోర్టు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టుని అప్రోచ్ అవడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ వేసినటువంటి పిటిషన్ పైన కోర్టు ఇంతకు ముందు విచారణ జరిపించింది. తన పిటిషన్ లో కొన్ని అంశాలని ప్రస్తావనకు తీసుకొస్తూ జడ్జి ముందుకి ఆ రిక్వెస్ట్ అంతా కూడా తన పిటిషన్ రూపంలో ప్రవేశపెట్టడంతో కోర్టు అన్ని వైపుల నుంచి కూడా పరిశీలించిన తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు అసలు సెక్యూరిటీ కల్పియాలంటే అతనికి ఉన్నటువంటి సెటనింగ్స్ ఏంటి అనే దాంట్లో కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఎంక్వైరీ చేసి తొందరలో రిపోర్ట్ సమర్పించాలంటూ మాత్రం తెలంగాణ రాష్ట్ర డీజీపీకి హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. తను ఆ పిటిషన్ లో చాలా స్పష్టంగా తనకు ప్రాణహాని ఉందని, గతంలో తను అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు తన పైన దాడి చేసేటువంటి ప్రయత్నాలు చేశారు, తన పైన కుట్ర జరిగింది, తనకు 4+4 గన్మెన్లను కేటాయించాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ వేయడంతో పిటిషన్ ని స్వీకరించి పిటిషన్ పై విచారణ జరిపిన తర్వాత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థనని మాత్రం కోర్టు నిరాకరిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి 4+4 గన్మెన్స్ 2+2 గన్మెన్స్ కి కేటాయించడం అంటే ఉన్నటువంటి స్టాఫ్ కి ఇది సాధ్యపడదు అంటూ మాత్రం కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. శ్రీనివాస్ గౌడ్ గన్మెన్లు అవసరమా లేదో ఆ విషయాన్ని కౌంటర్ రూపంలో దాఖలు చేయాలంటూ కూడా తెలంగాణ డీజీపీ రవిగుప్తాకు హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఆ తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా వేస్తూ కోర్టు మళ్ళీ తిరిగి 19 నాడు విచారణ చేపడతామంటూ కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. చాలా మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్స్ అందరూ కూడా గతంలో అధికారంలో 10 ఏళ్లు ఉన్న తర్వాత కూడా కొన్ని కేసులు వీరిపైన కుట్రపూరితమైనటువంటి కేసులు, ఈ వ్యక్తులని అటాక్ చేసేటువంటి ప్రయత్నాలు జరిగింది కాబట్టి గతంలో నుంచి వీళ్ళ సెక్యూరిటీ నడవ ఈ 10 ఏళ్ల పాటు వీళ్ళ యొక్క యాక్టివిటీస్ సాగాయి. కానీ ప్రభుత్వం మారి కాంగ్రెస్ వచ్చిన తర్వాత వీళ్ళని సెక్యూరిటీ తొలగిస్తూ 2+2 గన్మెన్లను సైతం అక్కడి నుంచి వేరే చోటికి రిపోర్ట్ చేయాలి, పాత మాజీ మంత్రులకు సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావించడంతో శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మనకు 4+4 గన్మెన్లను కావాలంటూ కూడా తన అభ్యర్థనను కోర్టు ముందుకి తీసుకోవడంతో కోర్టు దాన్ని నిరాకరించింది. ప్రతి ఒక్కరికి ఈ విధమైనటువంటి సెక్యూరిటీ ఇవ్వాలంటే ఉన్నటువంటి
సిబ్బందిలో ఇంతమందికి సెక్యూరిటీ కేటాయించలేమంటూ మాత్రం కోర్టు అభిప్రాయాన్ని క్లియర్ గా తెలియజేస్తూ రాష్ట్ర డీజీపీకి కౌంటర్ దాఖలు చేయాలి శ్రీనివాస్ గౌడ్ విషయంలో. ఎందుకు సెక్యూరిటీ కావాలని కోరుతా ఉన్నాడు, ఎందుకు ఏ పరిస్థితుల్లో అతనికి సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది అనే దానిపై కూడా అవన్నీ కౌంటర్ రూపంలో కోర్టుకి తెలియజేయాలంటే కూడా రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు ఇవ్వడము, మళ్ళీ తిరిగి ఈ కేసు మార్చి 19కి వాయిదా పడ్డట్టుగా తెలుస్తా ఉంది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.